హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము అసలు జాబ్స్ ఎందుకు రావట్లేదు అనేసి కొన్ని రీజన్స్ అనేవి చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ ఎట్ ద సేమ్ టైం డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో మీరు ఫ్రీగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా తెలుగులో నేర్చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు చాలామంది జాబ్స్ రావట్లేదు అని అంటున్నారు కదా, మరి దానికి రీజన్స్ ఏంటి? మరీ అంత పెద్ద రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే లైక్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జాబ్స్ రావట్లేదా? ఈరోజు నేను కొన్ని రీజన్స్ అనేవి చెప్తాను, క్లారిఫై అనేది చేస్తాను, చూసేయండి. సో బేసిక్గా మనము జాబ్స్ అప్లై చేసినప్పుడు వాళ్ళకు ఒక రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ని మనం ఫుల్ఫిల్ చేయలేము. అంటే లైక్ వాళ్ళకి లైక్ జనరల్గా స్టూడెంట్స్ లేకపోతే జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ ఓకే జాబ్ కనిపించిందా అప్లై చేయడం, కంపెనీ నేమ్ ఒకటే చూస్తారు, ప్యాకేజ్ చూస్తారు, అంతేకాని దానిలో స్కిల్స్ అసలు ఏమేమి మెన్షన్ చేశారు, పవర్ బిఐయా, జావానా, ఫ్రంట్ ఎండా, బ్యాక్ ఎండా, సైబర్ సెక్యూరిటీయా, డేటా సైన్స్ సంబంధించిందా, అసలు ఏమీ సరిగ్గా చూడకుండా అక్కడ స్కిల్స్ అసలు ఏమేమి మెన్షన్ చేశారు, టూల్స్ కానివ్వండి, ఫ్రేమ్వర్క్స్ కానివ్వండి, ఇలా ఏం చూడకుండా అప్లై చేయడం అన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి, కొన్ని జాబ్స్ అంటే కొన్ని కంపెనీస్ కొన్ని మంత్స్లో లైక్ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి కదా, అప్పుడు లైక్ లేట్గా అప్లై చేయడం అనమాట. అంటే 2-3 డేస్ బిఫోరే దానికి లైక్ 1 మంత్ బిఫోరే దానికి ఓపెనింగ్ స్టార్ట్ అయ్యాయి, ఇంకా ఎండింగ్కి వచ్చేసింది, అప్పుడు మీరు అప్లై చేయడం, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఆ ప్లేస్లో వాళ్ళు ఫుల్ఫిల్ అయిపోవడం, ఇలాంటి దానివల్ల కూడా లేట్ అప్లైస్ వల్ల కూడా జాబ్స్ అనేవి చాలామంది మిస్ అవుతూ ఉన్నారు. తర్వాత వచ్చేసరికి స్కిల్స్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సరైన స్కిల్ లేకపోవడం. అంటే నేను ఇంతకుముందు చెప్పిన కేసెస్లో లైక్ మనకి వేరే వచ్చు, కాకపోతే దానికి ఇంకొక స్కిల్ ఉన్నదానికి మనం అప్లై చేయడం వల్ల రాదు. ఇంకొకటి మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేకపోతే డిమాండ్లో ఏమున్నాయో ఆ స్కిల్స్ రాకపోవడం వల్ల కూడా ఇలా జాబ్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసరికి రెజ్యూమేస్ అనేది చాలామంది ఎలా అంటే అలా క్రియేట్ చేస్తున్నారు. చాలామంది చాలా దాంట్లలో చెప్తూనే ఉన్నారు, మనం డైలీ చూస్తుంటే ATS ఫ్రెండ్లీ రెజ్యూమే అని. సో అలా స్టాండర్డ్ రెజ్యూమేని వీళ్ళు ప్రిపేర్ చేసుకోవట్లేదు. అండ్ ఒక జాబ్కి అప్లై చేసే ముందు దాన్ని కొంచెం చేంజ్ చేసి మళ్ళీ రీమోడిఫై చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకటే స్టాండర్డ్ రెజ్యూమేని తీసుకుని దానికి 10-20 కంపెనీస్కి అప్లై చేయడం, వీటి వల్ల కూడా మనకి జాబ్స్ అనేవి రావట్లేదు అనమాట. తర్వాత వచ్చేసరికి లైక్ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి ఎక్కడ నేర్చుకోవాలో తెలియకపోవడం వల్ల, అంటే లైక్ కొంతమంది చాలా లైక్ 1 hour 2 hour 3 hours అనేసి కంటెంట్ని మొత్తం లైక్ చాలా షార్టేజ్గా ఉంటుంది. అలా నేర్చుకోవడం వల్ల మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా రాదు. సో అలాంటి దానివల్ల అనమాట. సో ఇవన్నీ కూడా కొన్ని రీజన్స్ అండి. సో ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే పాస్ అవుట్ ఇయర్ అనేది ఒకటి ఉంటుంది కదా, లైక్ కొన్ని కంపెనీస్ 2022 లేకపోతే ఇప్పుడు 2024 కాబట్టి 2024 పాస్ అవుట్స్ మాకు కావాలి అనేసి రిక్వైర్మెంట్లో మెన్షన్ చేస్తారు. కానీ మనమైతే 2020 2022 అలా ఉండి దానికి అప్లై చేస్తాం. కాబట్టి ఎలా మనల్ని క్వాలిఫై చేస్తారు, లేకపోతే ఎలా మనల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు, చేయరు కదా. సో అలా అన్నమాట. దట్స్ ఇట్ అండి. ఇవన్నీ కూడా కొన్ని మేజర్ రీజన్స్. సో మీరు ఇవన్నీ ఒకసారి ఓవర్కమ్ చేసుకుని మీరు జాబ్స్ అనేది ట్రై చేయండి. దట్స్ ఇట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసేయండి. అండ్ అలాగే నేను ఒక ఆపర్చునిటీ అనేది మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే. అండ్ EMI ఆప్షన్ ఉంటుంది. ఫర్దర్ మేము అసలు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామని మీరు తెలుసుకోవాలనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను, అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఒక్కసారి అయితే చెక్ చేయండి. నచ్చిన వాళ్ళు వెంటనే లైక్ మమ్మల్ని అప్రోచ్ అయిపోయి డైరెక్ట్గా వెబ్సైట్లో లేకపోతే మేము ఇచ్చిన నెంబర్కి మీరు లైక్ అప్రోచ్ అయిపోతే కనుక
లైక్ మీకు ఒక మంచి కోర్స్ అనేది మీరు తీసేసుకోవచ్చు. అది కూడా నేను చెప్పాను కదా 1999కి మాత్రమే. అండ్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా, క్వెరీస్ ఉన్నా, క్వెషన్స్ ఉన్నా మమ్మల్ని అప్రోచ్ అయిపోయి మా టీం వాళ్ళని అయితే మీరు అడగండి. మొత్తం కూడా క్లారిఫై చేసుకుని డెమో కూడా మీకు పంపించడం జరుగుతుంది. సో ఆ డెమో మీకు నచ్చితేనే మీరైతే జాయిన్ అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెంటనే షేర్ చేసేయండి. అండ్ ఫైనల్గా పైథాన్ లైఫ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ.